హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. మాకు ఒక 2 డేస్ నుంచి ఒకటే వర్షాలండి. కొంచెం కూడా ఖాళీ లేకుండా కురుస్తుందనమాట. మాకు ఇక్కడ వర్షాకాలం. ఇంకా ఎంత వర్షం పడ్డా మన పని మనం చేసుకోవాలి కదండీ. ఇంకా నేనైతే కిచెన్‌లోకెళ్ళి నేను నైట్ అయితే ఇడ్లీ పిండి పట్టాను. ఆ ఇడ్లీ పిండిని బయట పెడితే ఉదయం లేచేసరికల్లా పిండి బాగా పొంగిందండి. ఇంకా నేను ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఇంకా బౌల్‌లో వేసుకున్న పిండిలో కొంచెం సాల్ట్ ఏసి బాగా కలపాలి. కొంతమంది ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ అయితే అప్లై చేస్తారండి. నేను మాత్రం ఓన్లీ వాటర్‌లో వాష్ చేస్తాను అంతే. తర్వాత పిండిని ఇడ్లీ ప్లేట్‌లలో అయితే పెడతాననమాట. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. నాకు పిండి కన్సిస్టెన్సీ కూడా మంచిగొచ్చింది. అదే గట్టిగా వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. నాకు అంతకుముందు ఇడ్లీ చేయడం రాదండి. ఇడ్లీ చేసినప్పుడల్లా గట్టిగొచ్చాయనమాట. ఇంక నేను మా అమ్మని అడిగాను సాఫ్ట్‌గా రావాలంటే ఏం చేయాలని. అప్పుడు మా అమ్మ నాకు చెప్పింది, ఇడ్లీ పిండికి మనం మినపగుండ్లు నానేస్తాం గదా! మినపగుండ్లతో పాటు ఒక 3 టేబుల్ స్పూన్లు అటుకులు నానేయమ్మా అన్నది. అందుకని అప్పటి నుంచి నేను అలానే చేస్తున్నాను. అప్పటి నుంచి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్‌గా వస్తున్నాయండి. ఈ టిప్‌ని ఒక్కటి ఫాలో అవ్వండి. మీకు కూడా ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా దూదుల్లాగా వస్తాయన్నమాట. ఇంకా ఇడ్లీ పాత్రనైతే స్టవ్ మీదైతే పెట్టుకున్నాను. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. నిన్న నైట్ సాంబార్ చేశాను. ఇప్పుడు ఆ సాంబార్‌నైతే వేడి చేశాను. ఇప్పుడు మాకు స్టవ్ ఆన్ చేయాలంటే ఇక్కడ లైటర్ అవసరం లేదండి. ఓన్లీ అలా తిప్పితే చాలనమాట. స్టవ్ ఆన్ అయిద్ది. ఇప్పుడు ఇడ్లీ అయితే 2 నిమిషాల్లో అయిపోయిద్దండి. లోకి మనమైతే చట్నీ తాలింపేసుకుందాము. చట్నీ తాలింపేసాక ఇడ్లీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఇంకా మా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.